తెలంగాణ రాష్ట్రంలో ఏ ముహూర్తాన టిఆర్ఎస్ పార్టీ పేరును మార్చి బీఆర్ఎస్ అని మార్చిందో ఆ రోజు నుంచి ఇక పార్టీకి ఒక రకంగా పతనము ప్రారంభమైంది. తెలంగాణ సెంటిమెంట్ పోయింది. ఎవరైనా ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ దురాశ ఉండకూడదు. భవనానికో చెట్టుకో నొచ్చినేయచ్చు కానీ ఆకాశానికి నొచ్చినేస్తే కింద పడతారు. అట్లాగే కేసీఆర్ స్థాయి అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటమే గొప్ప స్థాయి. ఆయన ఏకంగా ఆకాశానికి నొచ్చినేసి నేను దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాను, నేను ప్రధానమంత్రి అయిపోతామని దురాశకు పోయి, మన పెద్దలు చెప్పారు కదా సామెత, దురాశ దుఃఖానికి చేటు అని. ఈ రోజున కారు పరిస్థితి అధ్వానంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఒక్కొక్కరుగా ఏ విధంగా ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరారో వాళ్ళందరూ దశల వారీగా పక్కకి వెళ్ళిపోతున్నారు. కారు బీఆర్ఎస్ పార్టీ చిహ్నం. కారు టైర్లు పంచర్ అయిపోయినాయి. కారు షెడ్డుకి వెళ్ళింది. మెకానిక్ చూశాడు కారుని. అయ్యా, ఈ కారు రీబోరు పనికిరాదండి, ఇంజిన్ పాడైపోయింది, టైర్లు పోయినాయి, అన్నీ పోయినాయి, ఇది పాత సామానికి ఇనుము అమ్ముకోవడానికి తూకానికి వేయడానికి పనికొస్తుందండి, కారు నడవదు అని చెప్పాడు. అదేవిధంగా ఈ రోజున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు గెలిచే వ్యూహాన్ని రచించింది. గెలుపు అవకాశాలున్న ఇతర పార్టీ అభ్యర్థులను ఆహ్వానించి వాళ్లకు సీట్లు ఇచ్చి బీజేపీ గెలుపు వ్యూహాన్ని రచించింది. త్వరలో కవిత కేసీఆర్ ముద్దుల బిడ్డ అరెస్ట్ అవుతుందనే ఊహాగానాలున్న తరుణంలో సిబిఐ కవితను అరెస్టు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లకు 16 సీట్లు బీజేపీ కైవసం చేసుకోబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లేని పక్షంలో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఒక 2-3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ హైదరాబాద్ సీటు 1. ఆ విధంగా సింహభాగం లోక్సభ సీట్లు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతాం. సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరి అక్కడ పోటీ చేస్తున్నారు. 2 సార్లు కారు పార్టీ మీద గెలిచిన బీబీ పాటిల్ జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కారు దిగి కమలం కండవా వేసుకుని 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నాడు. మళ్ళీ గెలుస్తాడు, గ్యారంటీగా గెలుస్తాడు. అలాగే సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ రాములు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్ కి తన కుమారుడు భరత్ని భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ పెట్టి నాగర్ కర్నూలులో గెలుపు దిశగా అడుగులు వేస్తా ఉన్నారు. ఇక వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటే, ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అలాగే మహబూబాబాద్ లోక్సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున 2014లో పోటీ చేసి గెలిచిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఉద్యమకారుడు. ఆయన విశేషమైన కృషి చేశాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం. ఆయనకి 2019లో లోక్సభ సీటు తిరస్కరించారు. ఇప్పుడు సీతారామ నాయక్ కూడా భారతీయ జనతా పార్టీలో చేరి మహబూబాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసి గెలుపు దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. ప్రముఖ నాయకుడు సైదిరెడ్డి నల్గొండ నియోజకవర్గానికి పార్లమెంటుకు చెందిన వ్యక్తి.
ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి నల్గొండ లోక్సభ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు చెందిన గడ్డం నగేష్ మాజీ ఎంపీ, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆదిలాబాద్ లోక్సభ సీట్ నుంచి పోటీ చేద్దామనే ఆలోచన ఉన్నాడు. ఇక అనేక మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడారు, ఇక వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డి, ఆ కుటుంబం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీని వీడింది. అలాగే గతంలో మేయర్గా పనిచేసిన తీగల కృష్ణారెడ్డి కుటుంబం, తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉంది అనితారెడ్డి, డాక్టర్ అనితారెడ్డి, వాళ్ళు కూడా పార్టీని వీడారు. ఇక యువ నాయకుడిగా ఉండి ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించి టీఆర్ఎస్ పార్టీ తరఫున నగర మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కూడా కారు పార్టీని వీడి ఆయన కాంగ్రెస్ లో చేరాడు. ఈ రోజున నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ నాయకులందరూ కూడా కమలం గూటికో హస్తం గూటికో చేరటానికి. ఎందుకంటే మనం రాజకీయాల్లో రాణించాలంటే కేంద్రంలోనూ అధికారం ఉండాలి, రాష్ట్రంలోనూ అధికారం ఉండాలి. ఏం అధికారం లేకుండా సతికిలబడి పనికి ఈ షెడ్కి వెళ్ళిపోయిన కారు పార్టీలు ఉంటే మాకేం లాభం అని చెప్పి ఒక్కొక్కరుగా వీడుతున్నారు. చివరి ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా, ఆయన కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడానికి సొంత ఇంటికి. ఇప్పుడు ఆయన ఉన్న కారు పార్టీ అద్దె ఇల్లు. ఇక ఖమ్మంలో 9 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఈ కాంగ్రెస్ గెలుపుకి తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ కూడా సహాయపడ్డారు. భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలిచాడు. ఆయన కూడా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇక ఇప్పుడున్న సమాచారం ప్రకారం అక్కడ నల్గొండ జిల్లాలో సీనియర్ నాయకుడు, అక్కడ శాసన మండలి చైర్మన్ గా ఉన్నాడు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన కుమారుడు అమిత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి భువనగిరి లోక్సభ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఇక గతంలో శాసనసభకు అధిపతిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి అధిపతిగా ఉన్న వీళ్ళిద్దరూ కూడా వాళ్ళు కారు పార్టీలో కొనసాగితే ప్రయోజనం ఏంటి, మన వారసులకు దారి చూపించాలంటే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 16 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో చేరటానికి సిద్ధమయ్యారు. వీళ్ళకి తోడు మరో 11 మంది, అంటే 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 27 మంది పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే విధంగా కేసీఆర్ తెలుగుదేశం పార్టీని 2014 తర్వాత 2015లో, కాంగ్రెస్ పార్టీని 2019లో ఏ విధంగా ఆ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేశాడో, రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనము చేసే ఆలోచనలో ఉన్నాడు. ఏ విధంగా అయితే టీడీపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని శాసనసభ పక్షాన్ని విలీనం చేశాడో అదే ఇప్పుడు మళ్ళీ జరగబోతా ఉంది. ఇప్పటికి మిగిలింది 12 మంది. ఆ 12 మందిలో కూడా మరికొంతమంది పార్టీని వీడితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి బీఆర్ఎస్ కి. ఇక హరీష్ రావు గురించి కూడా వదంతులు విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి. హరీష్ రావు ఆయనకి కేటీఆర్ కి పొసగటం లేదు.
అందువల్ల ఏదో ఒకరోజు హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరతాడనే ఊహాగానాలున్న తరుణంలో గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉండే కారు పార్టీలో ఉండే నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా పార్టీని వీడి కేంద్రంలో మళ్లీ మూడవసారి అధికారంలోకి రాబోతున్న బీజేపీనా లేదు రాష్ట్రంలో అధికారం ఉండే కాంగ్రెస్ కు వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు. 2029 ఎన్నికలు వచ్చే సమయానికి ఈ కారు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఏ విధంగా తెలంగాణలో టీడీపీ పార్టీ నామమాత్రంగా ఉన్నదో అదే విధంగా అదే స్థితికి బీఆర్ఎస్ పార్టీ కూడా వెళ్లే అవకాశం ఉంది. పెద్దలు చెప్పారు ఒక సామెత, చెరపకురా చెడెదవు అన్నారు. టీడీపీని విలీనం చేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నాడు. ఆ వ్యూహాన్ని వీళ్ళు అమలు చేసి బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనము చేసుకోబోతున్నారు త్వరలో. ఇప్పుడు పోటీలో లేనే లేదు కారు. 2029 నాటికి పోటీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉంటాయి. ఈసారి 29లో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామనే ఎజెండాతో బీజేపీ రంగంలో సిద్ధం చేసుకుంది. తర్వాత లెక్కకు మించిన హామీలు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 29 నాటికి కుదేలవటం తప్పదు. హామీలు అమలు చేయటం ఎవరి వల్ల కాదు. ఈ బడ్జెట్ అంతా హామీలు ఖర్చు పెట్టినా, 6 హామీలు ఖర్చు పెట్టినా అమలు చేయటం అనేది దుస్సాధ్యం. అందువల్ల ఇంకొక పరిణామము, బీజేపీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జట్టు కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేసిన వారందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయటానికి మక్కువ చూపిస్తున్నారు. మూడవసారి ప్రధానమంత్రి అవటం మోడీ తథ్యం. అందువల్ల నవంబర్ 30న శాసనసభకు వివిధ పార్టీలకు ఓట్లు వేసిన వారు, ఆనాడు హస్తానికి ఓటు వేసిన వారు, కారుకు ఓటు వేసిన వాడు కూడా రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లందరూ కూడా గెలిచే పార్టీ బీజేపీ, మోడీకి ఓటేద్దాం, మన ఓటు మోడీని మూడవసారి ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో గ్రామీణ వాసులు, పట్టణ వాసులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ కమలం గుర్తు, పువ్వు గుర్తుకు ఓటేయాలని ఆసక్తిగా తెలంగాణ ఓటర్లందరూ ఉన్నారని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.